వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాద్ వేద సంహితాత్ అంటారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించాలంటే వాటికి విజ్ఞాన సర్వస్వాలే మన పురాణాలు. కల్పాంతంలో బృహత్ పురాణంగా ఒకటే పురాణం ఉండగా సగటు మానవుల అవగాహన కోసము వ్యాసులు వారు దాన్ని 18 భాగాలు చేశారు. సృష్టి జ్ఞానము, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలాదులు, సూర్య చంద్ర వంశాల రాజులు వారి చరిత్రలు, ధర్మాలు, దైవ పారమ్యాలు ఇవన్నీ కూడా పురాణాల్లో వివరించబడ్డాయి. వేద అధ్యయనం, అధ్యాపనం, అవగాహనలకు సాయంగా ఉండటమే పురాణాల యొక్క ప్రముఖాంశం, ప్రాధాన్యతాంశం కూడా. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలోనే ఇవాళ మత్స్యపురాణం గురించి విందాం. సప్తకల్పంలో శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించినటువంటి పురాణమే మత్స్యపురాణం అంటారు. తన అవతార లీలలను వినాలనేటువంటి కుతూహలం గల స్వయంభవ మనువుకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన లీలా విశేషాలను వివరించాడట. పారమార్థిక విశేషాలు కూడా చెప్పాడు ఈ మత్స్యపురాణంలో. సృష్టి ఆరంభం, ఉనికి, వర్తనం, అంతం మొదలైన చాలా ప్రాధాన్యతాంశాలు ఈ పురాణంలో మనకు తెలియవస్తాయి. సూర్యవంశీయుడైన మనువు ఎంతో ఉదాత్తంగా రాజ్యపాలన నిర్వహించి ఆపై రాజ్యభారం బిడ్డలకు అప్పగించి తపస్సుకు వెళ్ళడం, ప్రళయకాలంలో సృష్టిని కాపాడే వరం పొందడం, కొన్నాళ్లకు సత్యవ్రతుడు పితృతర్పణ విధి నిర్వహిస్తూ ఉండగా దోసిళ్లలోని నీటిలో చేపపిల్ల కనబడడం, దానిని సంరక్షించే క్రమంలో అది మహామీనంగా మారి సముద్ర పర్యంతం ఆక్రమించడం, ఆశ్చర్యంతో చేతులు జోడించి ప్రార్థన చేసినటువంటి మనువుకు మత్స్య రూపంలో నారాయణుడే సృష్టి రహస్యాలను తెలియజెప్పడం ఈ పురాణంలోని ప్రధాన అంశాలు. ఈ పురాణం మొత్తం 289 అధ్యాయాలు గల మహాపురాణం. సత్యకల్పానికి చెందిన ఈ మత్స్యపురాణ కథ 6000 శ్లోకాలలో చెప్పబడుతుంది. యుగాల కాల విస్తృతి గురించి, గ్రహాల గురించి, వాటి స్వరూప స్వభావాల గురించి, ఔషధాల గురించి, రాజుల గురించి, రాజుల ప్రవర్తనాది విశేషాల గురించి ఈ పురాణం చాలా విస్తారంగా తెలియజేస్తుంది. ప్రసిద్ధమైనటువంటి కచదేవనయానుల కథ, సాక్షాత్తు యమధర్మరాజునే మెప్పించినటువంటి సావిత్రి సత్యవంతుల కథ కూడా ఈ మత్స్యపురాణంలోనే చెప్పబడ్డవే. వైద్యశాస్త్ర రహస్యాలు అనేకం ఈ పురాణంలో ప్రస్తావించబడ్డాయి. మత్స్య రూపంలో ఉన్న విష్ణువు తనకు ప్రీతిపాత్రుడైనటువంటి మనువుతో మానవాళి క్షేమం కోసం విషాన్ని గురించి, దాన్ని విరిచేటువంటి వైద్యాన్ని గురించి కూడా చెబుతాడు. అంతేకాకుండా అనేక దోషాలకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాలు, శరీర భాగాల కదలిక సూచించేటువంటి శుభాశుభ ఫలితాలు, స్వప్నాలు, శకునాలు, గ్రహణాలు, దేవతారాధనలు, యుగాలు, మాతృకలు, శక్తులు ఇలాంటి అనేక అంశాలను మత్స్యపురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా వివరిస్తాడు. ఈ పురాణం రాజనీతిని చాలా అద్భుతంగా చర్చిస్తుంది. పాలకులు మద్యపానాన్ని, జూదాన్ని, నిష్కారణ వేటను పూర్తిగా విడిచిపెట్టాలని, వ్యర్థంగా తిరగడం, పగటిపూట నిద్రించడం పాలకులకు నిషేధమని, అలాగే వాక్పారుష్యం కానీ, దండపారుష్యం కానీ రాజులకు ఉండకూడదని మత్స్యపురాణం చాలా ఖచ్చితంగా చెప్తుంది. రాజు మద్యపానానికి బానిసైనా, ప్రోత్సహించినా ఆ రాజ్యం ప్రగతిహీనమవుతుందని, జూదం సర్వభ్రష్టుత్వానికి సోపానంగా నిలుస్తుందని, సర్వులను, ప్రాణికోటిని సైతం రక్షించాల్సిన మౌలిక బాధ్యత గల రాజు నిష్కారణంగా ఎప్పుడూ కూడా వేటాడరాదని, ప్రకృతిని, ప్రాణికోటిని సమన్వయాన్ని పాటిస్తూ రక్షించాలని ఈ పురాణం బోధిస్తుంది. నోటి దురుస్తనం కానీ, క్రౌర్యంతో కూడినటువంటి ప్రజాదండన కానీ పాలకులకు ఎప్పుడూ ఉండకూడదట. నిష్కారణంగా ఎవరిని నిందించకూడదని ఈ పురాణం హితవు చెప్తుంది. రాజుల ద్వారా ప్రజలకు అర్ధనష్టం జరగకూడదని కూడా మత్స్యపురాణం ప్రబోధిస్తుంది. రాజులు రాజ్యానికి ధర్మకర్తలుగా మాత్రమే ప్రవర్తిల్లాలట. అర్ధనష్టమంటే దేశ కాల పాత్రతలను తెలుసుకోకుండా విచ్చలవిడి దానధర్మాలు చేయడం, ఆర్భాటాల కార్యక్రమం కోసం ప్రజాధనాన్ని వృధా చేయటం, ఇలాంటి వ్యసనాలతో ధనాగారం దెబ్బతిని రాజ్య ప్రగతి, ప్రతిష్ట కుంటుపడుతుందని ఈ పురాణం చెప్తుంది. అలాగే పాలకులు కోటలను, అంతఃపురాలను, దుర్గాలను, నివాసాలను అస్తవ్యస్తంగా కానీ, వాస్తువిరుద్ధంగా కానీ నిర్మించడం చేయకూడదట.
సరిగా ఉన్న వాటిని సంరక్షణ చేయడంలో కూడా విఫలం కాకూడదట. తగు సమయంలో మరమ్మతులు చేయడాన్ని విస్మరించకూడదట. వృధాగా నిర్మాణాలను కూల్చివేయడం కానీ, ఒకచోట కట్టాల్సినవి మరొక చోట కట్టించడం కానీ, నిరుపయోగ పనులకు అత్యవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏ రాజ్యంలో ఏ పాలకులు కూడా చేయకూడదట. అలా చేస్తే అవన్నీ అర్ధనష్టాలేనని మత్స్యపురాణం చాలా అద్భుతంగా ప్రవచిస్తుంది. పాలకులు చేయవలసిన పనుల గురించి కూడా ఈ పురాణం నిర్దేశిస్తుంది. పట్టాభిషేక సమయానికి ముందు నుండే పాలకులు రాజ్య పరిరక్షణ విషయంలో దృష్టి పెట్టాలట. అందుకు తగిన సూచనలు సలహాల కోసం సహాయకుల్ని, అందున దేశభక్తులను నియమించుకోవాలని ఈ పురాణం సూచిస్తుంది. పాలనా బాధ్యతలు పంచుకోవాల్సిన రాజుకు సహాయకులు సైతం యుద్ధ విద్యలైనటువంటి అశ్వ, గజ, చతురంగ బల ప్రావీణ్యం కలిగినటువంటి వారై ఉండాలట. ప్రాథమిక చికిత్సా పద్ధతులపై సైతం పట్టు కలిగిన వారుగా ఉండాలట. శూరత్వము, కృతజ్ఞత, సహనము, చిత్తశుద్ధి, నైపుణ్యము, వ్యూహరచనా సామర్థ్యము తప్పక ఉండి తీరాలట. అలాంటి ప్రధాన యంత్రాంగం ఉన్నప్పుడే రాజు, ఆ రాజ్యం కూడా వైభవంతో అలరాడతాయని మత్స్యపురాణం చెప్తుంది. వినదగు ఎవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ అని మన సుమతీ శతక కర్త చెప్పినటువంటి నీతికి కూడా మూలం బహుశా మత్స్యపురాణంలోనే దొరుకుతుంది. పాలకులు తమ వర్గం వారు, ఇష్టమైన వారు, సేవకులు, స్నేహితులు, సలహాదారులు ఇలా అందరితోనూ ఆలోచనలు చేయవచ్చని, సంప్రదింపులు నెరపవచ్చని, సూచనలు స్వీకరించవచ్చని, అంత మాత్రాన ఆయా విషయాలపై దూకుడు ధోరణి అనుసరించకుండా మంత్రాలోచన పరులైనటువంటి కీలక మంత్రులతో తక్షణ కర్తవ్యాన్ని, తదనంతరం జరిగేటువంటి పరిణామాలను లెక్కలుగట్టి ఏది ఉచితంగా అనిపిస్తుందో ఆ నిర్ణయాన్నే అమలు చేయాలని, అలాగే ఒకరితో మాట్లాడిన విషయాలు మరొకరి వద్ద కానీ, ఒకరు ఇచ్చిన సలహాలు వేరొకరి వద్ద కానీ ప్రస్తావించకూడదని, లౌకిక రాజనీతి విడిచిపెట్టి ప్రవర్తించకూడదని మత్స్యపురాణం చెప్తుంది. రాజుల వైద్యుల విషయంలో కూడా మత్స్యపురాణం చాలా గొప్ప ధర్మనిర్దేశాలు చేస్తుంది. వంశ పరంపరలో వైద్య శాస్త్రం పట్ల పట్టుగల నిరాడంబరుడు, రాజభక్తి, దేశభక్తి సంపన్నుడైనటువంటి వాణ్ణి మాత్రమే రాజవైద్యుడిగా నియమించుకోవాలట. కాయ చికిత్స, అగధతంత్రం, రసాయనతంత్రం, వాజీకరణం, ఊర్ధ్వాంగక పర్వాలలో ప్రావీణ్యంతో పాటు పాలకుల ప్రాణరక్షణ, గుప్తత పట్ల రాజవైద్యులకు నిబద్ధత ఉండాలని కూడా ఈ పురాణం చెప్తుంది. ఇవాల్టి గురుకులాల్లో మృగ్యమైనటువంటి విద్యార్థుల పరస్పర బంధాలలో అత్యంత కీలకమైన సహోదరతత్వాన్ని మత్స్యపురాణం ఎప్పుడో వేల సంవత్సరాలకు పూర్వమే ప్రస్తావించింది. గురువు యొక్క బిడ్డలు కానీ, గురుకులంలోని సహవిద్యార్థులు కానీ సోదర సమానులే అని చాటినటువంటి కచ్చదేవయానుల కథ ఈ పురాణంలో చాలా ప్రసిద్ధంగా కనిపిస్తుంది. ఇది స్ఫూర్తివంతమైన కథ కూడా. మంచి చెడుల మధ్య సంఘర్షణ పరిపాటే కదా. అలాగే పూర్వం దేవతలకు, రాక్షసులకు నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. పరాజితులై ప్రాణాలు కోల్పోయినటువంటి రాక్షసులను అసుర గురువైనటువంటి శుక్రాచార్యుల వారు మృత సంజీవిని అనేటువంటి తన దగ్గర ఉండే విద్య ద్వారా బ్రతికిస్తూ ఉండేవారు. దేవతలకు మాత్రం ఈ విద్య తెలియదు. తద్వారా దేవతలు ఒక్కొక్కసారి ప్రాణభీతితో పరుగులు పెట్టాల్సి వచ్చేది. క్షీరసాగర మథనానికంటే ముందు జరిగినటువంటి కథ ఇది. ఎలాగైనా దేవతలను మరింత సమర్థవంతంగా రక్షించాలనుకున్నటువంటి బృహస్పతి మృత సంజీవిని విద్య ద్వారా మాత్రమే దేవతలకు మేలు చేయగలమని గ్రహించి వినయంగా గురువుని మెప్పించి కావలసిన విద్యను నేర్చుకోరమ్మని సాక్షాత్తు తన కుమారుడైనటువంటి కచుణ్ణి రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడి దగ్గరకు విద్యాభ్యాసం కోసం పంపుతాడు. దేవగురువైనటువంటి బృహస్పతి కుమారుణ్ణి శుక్రాచార్యుల వారు కూడా సమాదరించి వాత్సల్యంతో స్వీకరించి విద్యలు నేర్పిస్తారు. వారి గురు శిష్య బంధాన్ని ఓర్వలేని రాక్షసగణం అనేకసార్లు కచుణ్ణి అంతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కచుని రూప లావణ్యాలకు, విద్యా వినయాలకు ముగ్ధురాలైనటువంటి శుక్రుని కుమార్తె దేవయాని కచునిపై అభిమానం పెంచుకుంటుంది. సృష్టినిపై తనకున్నటువంటి వాత్సల్యం, ఆపై కుమార్తె కోరిక ఫలితంగా రాక్షసగణం ఎన్నిసార్లు కుట్రలు పన్నినా కూడా ప్రతిసారి శుక్రాచార్యుల వారు తన దివ్య దృష్టితో గమనిస్తూ కచుణ్ణి కాపాడుతూ వస్తాడు. ఈ క్రమంలో రాక్షస సేన ఒకరోజు ఎత్తుగడ పన్ని గో సంరక్షణ కోసం అడవికి వెళ్ళినటువంటి కచుణ్ణి వెంబడించి చంపి బూడిద చేసి ఆ బూడిదను శుక్రాచార్యుల వారికి అత్యంత ఇష్టమైనటువంటి మత్తు పానీయం సురలో కలిపి సాక్షాత్తు గురువు గారికి తాగిస్తారు.
యథావిధిగా కచుడు కోసం ఎదురు చూసినటువంటి దేవయాని శుక్రాచార్యులు చాలా చింతిస్తారు. దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని మొత్తాన్ని తెలుసుకొని తన గర్భంలో బూడిద రూపంలో ఉన్నటువంటి కచుణ్ణి శుక్రాచార్యుల వారు బ్రతికిస్తారు. గురువు ద్వారా మరలా జీవితం పొందినటువంటి కచుడు బయటికి రావాలంటే గురువు గారి యొక్క గర్భాన్ని చీల్చుకుంటూ బయటికి రావడం ఒక్కటే మార్గం. అలా జరిగితే శుక్రాచార్యుల వారు బతకరు. తరువాత వారిని బ్రతికించాలంటే మృత సంజీవిని విద్య తెలిసిన వారే ఉండాలి. అందుకోసమని గర్భంలో ఉన్నటువంటి కచుడికి తగు ఆదేశాలిస్తూ శుక్రాచార్యుల వారు తనకు మాత్రమే తెలిసినటువంటి మృత సంజీవిని మంత్రాన్ని నేర్పిస్తాడు. అలా కచుడు బయటకు వచ్చి గురువుగారిని తిరిగి బ్రతికిస్తాడు. విద్యాభ్యాసం పూర్తి కావడం, ఇక నానాటికి రాక్షసుల ఆగడాలు కూడా మితిమీరుతూ ఉండడం వల్ల శుక్రాచార్యుల వారు కచుణ్ణి నాన్న ఇకలో దేవలోకం వెళ్ళు అని వీడ్కోలు చెప్తాడు. సరిగ్గా ఆ సమయంలో దేవయాని తన వలపును కూడా తండ్రికి చెప్తుంది. తనను పెళ్లి చేసుకుని దేవలోకానికి తీసుకువెళ్ళమని కచుణ్ణి కోరుతుంది. బృహస్పతి కుమారుడు తనదైనటువంటి ధర్మశాస్త్రంతో ఆమెకు వారిస్తాడు. గురువు పితృసమానః అని శాస్త్రం. ఈ శాస్త్రాన్ని బట్టి గురువు కుమార్తె తనకు సోదరితో సమానమని, పైగా సురలో కలిపి గురువుగారి కడుపులోకి వెళ్ళిన తిరిగి జీవితం పొందటం ద్వారా శుక్రుని కుమారుడిగా ఉండటం వలన దేవయాని తనకు సోదరి అవుతుందని చెప్తాడు. ఆపై జరిగిన వాదాలు, శాపాలు, వాటి ఫలితాలు అలా ఉంచితే గురుకులంలో తరా తమ అనే భేదాలు లేకుండా విద్యలు నేర్పేటువంటి పవిత్రత, గురువుని తండ్రితో సమానంగా భావించేటువంటి గుణం, శిష్యులు పరస్పరం సోదరులుగా మెలగాల్సినటువంటి వైనం, ఇలాంటి విశిష్ట సందేశాలు ఈ పురాణం ద్వారా మనకు తెలియవస్తాయి. ప్రస్తుత విద్యాభ్యాసంలో మృగ్యమైపోతున్నటువంటి ఎన్నో విలువలకు పరిష్కారాలను పురాణాలు మనకు ప్రబోధిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికత మాటున మన ప్రాచీన ద్రష్టలు చెప్పినటువంటి జీవన సారాన్ని గ్రహించి అనుసరించగలిగితే మన పవిత్ర భారతదేశం విద్యా వైజ్ఞానిక దీప్తులతో అలరారడమే కాకుండా మానవీయ పరిమళాలతో గుబాళిస్తుంది. ఇంకా మత్స్యపురాణంలో త్రిపురాసురుల వృత్తాంతం, రామశర్మ కథ, ప్రళయాలు, వాటి కాలపరిమితులు లాంటి అనేక ఆసక్తికర విషయాలు పాఠకుల మేధో వికసనకు దారులు చూపుతూ ఉంటాయి. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.